ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరి ఎక్కడా కూడా విమర్శలకు తావు లేకుండా మరి ఉచిత ఇసుకని ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఇక్కడ ర్యాంపులు మునిగిపోయినప్పటికీ డంపింగ్ అయిన చోట నుంచి మనకి ఇసుకని సరఫరా చేయడం జరుగుతుంది. టన్ను ఒక్కింటికి 270 రూపాయల చొప్పున ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అది కూడా 270 కూడా ఇసుక తవ్వడానికి. అలాగే జిఎస్టీ ఉంటుంది. అలాగే ట్రాక్టర్కి లారీలకి ఛార్జెస్ తప్ప ఉచితంగానే ఇసుకని సరఫరా చేయడం జరుగుతుంది. మనకి పెండ్యాల ర్యాంప్ నుంచి మరి డంపింగ్ యార్డ్ నుంచి మరి మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉసులుమూరులో ఒక యార్డ్ ఉంది. అలాగే సిడిపి పందలపర్రు మొత్తం 4 ర్యాంపులు మన జిల్లాలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి మనకి ఉచితంగా ఇసుకని సరఫరా చేయడం జరుగుతుంది. మరి ఎంతోమంది భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో 20,000 నుంచి లారీ వస్తే 50,000 వరకు కూడా అమ్మకం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ కొనసాగుతూనే ఉంది. వాళ్ళందరినీ కూడా మరి ఉక్కుపాతంతో తొక్కడం జరుగుతుంది. ఉచిత ఇసుకని ప్రవేశపెట్టినందుకు భవన కార్మికులే కాదు, తాపీ మేస్త్రిలా ఉన్నవ్వండి, భవన కార్మికులే ఉన్నవ్వండి, అలాగే జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నవ్వండి, అలాగే మామూలుగా ప్రైవేట్గా ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి వైసీపీ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇసుక పంపిణీలో అస్తవ్యస్తంగా తయారై నిర్మాణ రంగం మీద ఆధారపడిన అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. ఇటీవల ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చొరవతోటి ఈ తప్పులను సరిదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఇది భవన నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి అనేక కుటుంబాలకు సంతోషాన్ని కలిగించే విషయం. అలాగే ఇళ్ళు నిర్మాణం చేసుకునే మధ్యతరగతి వారికి కూడా చాలా ఆనందకరమైన విషయం. వైసీపీలో జరిగిన పొరపాట్ల వల్ల అనేక వ్యవస్థలు జవసత్వాలు కోల్పోయాయి. వాటన్నిటికీ మళ్ళీ ఈ కొత్త ఎన్డీఏ ప్రభుత్వంలో ఉత్సాహం కల్పించి ఆ వ్యవస్థలు చక్కగా వాటి యొక్క పనితీరుతోటి సమాజాభివృద్ధికి కృషి చేయడానికి మన వంతుగా మనం కూడా కార్యకర్తలుగా సహకరిస్తూ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్మాణాత్మక కార్యక్రమంలోనూ మన సహకారాన్ని అందిస్తూ ముందుకు సాగి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హామీల్లో ముఖ్యంగా మేము పెన్షన్ పెంపు, అదేవిధంగా ఉచిత ఇసుక విధానం ఇస్తామని మేము ఏదైతే చెప్పామో అది అమలు చేయడంలో మేము 100కు 100% సక్సెస్ రేట్లో ఉన్నామని మేము చెప్తున్నాము. ఈ రోజున గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చెలో విశాఖపట్నం అని భవన కార్మికుల గురించి ఈ ఇసుక విధానంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, భవన కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెలో విశాఖపట్నం అనే కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడే చెప్పారు రేపు మన ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తానని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరూ కూలబడుకుని ఈ రోజున భవన కార్మికుల యొక్క బాధలను ఆలోచించి ఈ రోజున ఉచిత ఇసుక విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత ఇసుక విధానం వల్ల అనేక మంది భవన కార్మికులు వాళ్ళ ఒక పనుల్లోకి వెళ్ళడం, వాళ్ళ జీవనోపాధి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.